స్నేహితుల సహాయం. ఒక ఊరిలో చిట్టి అనే చిలుక ఉండేది. అది చాలా తెలివైనది, కానీ కొంచెం జాగ్రత్తలు పాటించేది కాదు. చిట్టి పెద్ద పిచ్చిగా అడవిలో తిరగడం, కొత్త చోట్లకు వెళ్లడం ఇష్టం ఉండేది. ఒకరోజు చిట్టి అడవిలో ఆడుకుంటూ పెద్ద వలలో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా అది బయటకు రావడం సాధ్యపడలేదు. తాను చేయగలిగేంతలా అరచింది, కేకలు వేసింది. కాని ఎవరూ అక్కడ లేకపోవడంతో దారిన వెళ్తున్న ఒక చిన్న పెట్ట ఆ కేకలు విని అక్కడికి వచ్చింది. చిట్టి, నీకు ఏం జరిగింది? నేను చాలా జాగ్రత్తలు పాటించాలి, కాని ఈ వలలో చిక్కుకుపోయాను. నువ్వు నాకు సహాయం చేస్తావా? అని చిట్టి ఏడుస్తూ చెప్పింది. పిట్టె ఎటువంటి అభ్యంతరం లేకుండా తన బలంతో వలను కొరికే ప్రయత్నం చేసింది. కొద్దిసేపటికి ఆ వల చీలిపోయింది. చిట్టి ఆనందంగా బయటికి వచ్చింది. పిట్ట, నీకు చాలా ధన్యవాదాలు. నీ సహాయం లేకుండా నేను బయటకు రావడం సాధ్యపడేది కాదు అని చిట్టి కృతజ్ఞతతో చెప్పింది. అప్పటినుంచి చిట్టి జాగ్రత్తగా ఉండడమే కాకుండా తన మిత్రులకు సహాయం చేయడం ప్రారంభించింది. పిల్లలకు ఈ కథ ఏమి నేర్పిస్తుందంటే స్నేహితులు ఉండాలి, కానీ మంచి స్నేహితులు ఇబ్బందుల్లో మనకు సహాయం చేస్తారు. అలాగే మనం కూడా వారికి చేయాలి.